కొద్ది రోజుల క్రితమే ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా మనుషులు అంతరిక్షంలో అత్యంత సుదూర ప్రయాణం చేశారు. కానీ బహుశా మనం స్పేస్ కంటే ముందు ఇంకా 80% అంతు చిక్కకుండా ఉన్న మన సముద్రాలను ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడో అంతరించిపోయాయి అనుకున్న ఎన్నో మిలియన్ సంవత్సరాల నాటి జంతువులు మళ్ళీ అదే సముద్రంలో డిస్కవర్ అయ్యి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. కానీ నేటికి ఈ సముద్రపు అడుగు భాగంలో ఇంకెన్ని ప్రీ హిస్టారిక్ యానిమల్స్ లేదా ఎవరికీ తెలియని జీవులు దాగున్నాయో ఊహించడం కష్టం. బహుశా రాబోయే కాలంలో వాటిని కూడా డిస్కవర్ చేయొచ్చు. అందుకే ఈ డాక్యుమెంటరీ వీడియోను పూర్తిగా చూడండి. కొన్ని అంచనాల ప్రకారం ప్రీ హిస్టారిక్ జాయింట్ స్క్విడ్స్ మోడర్న్ కాలంలో కూడా ఇంకా బ్రతికే ఉన్నాయని సైంటిస్టులకు ముందే తెలుసు. వాళ్ళు అనుకున్నట్టుగానే 2004లో మొదటిసారి జాయింట్ స్క్విడ్స్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇవి సైజులో ఏకంగా 43 ఫీట్లుంటాయి. అంటే దాదాపు ఒక పెద్ద షిప్పింగ్ కంటైనర్ అంత సైజులో ఉంటాయి. ఇవి సముద్రంలో ఒక బుర్జ్ ఖలీఫా ఎత్తు ఎంతుంటుందో అంత లోతులో కనిపిస్తాయి. అయితే సముద్రంలో 7 బుర్జ్ ఖలీఫాల అంత లోతుకి అంటే 19,000 ఫీట్ల కిందకి వెళ్ళినప్పుడు బిగ్ ఫిష్ స్క్విడ్ అనే మరో కొత్త జాతి కూడా కనిపిస్తుంది. ఇవి చూడ్డానికి అచ్చం ఏలియన్స్ లాగా ఉంటాయి అనే విషయం తప్ప వాటి గురించి మనకు పెద్దగా తెలియదు. ఇలాంటి స్క్విడ్స్ డిస్కవర్ అయిన తర్వాత డీప్ సీలో ఇంకెన్ని రకాల అన్డిస్కవర్డ్ స్క్విడ్స్ ఉన్నాయో అని సైంటిస్టులకు ఒక అంచనా వచ్చింది. వాటిలో సూపర్ జైంట్ స్క్విడ్స్ అనే జాతి కూడా ఉండొచ్చని వాళ్ళు భావిస్తున్నారు. ఇక్కడ నేను ఏకంగా 200 ఫీట్ల పొడవు ఉండే స్క్విడ్ గురించి మాట్లాడుతున్నాను. వీటి పొడవు 2 బ్లూ వెల్స్తో సమానమని చెప్పొచ్చు. నిజానికి సూపర్ జైంట్ స్క్విడ్స్ ఉనికికి సంబంధించిన ఒక ఆధారం 1896లో ఫ్లోరిడా తీరానికి కొట్టుకొచ్చిన సెయింట్ అగస్టిన్ మాన్స్టర్ డెడ్ బాడీ ద్వారా తెలిసింది. స్క్విడ్ లాగా కనిపించే ఆ జంతువు సైజ్ కూడా 200 ఫీట్లు ఉంటుందని ఎస్టిమేట్ చేశారు. కానీ అది డీకంపోజ్ అయిన ఒక వేల్ బాడీ అయి ఉండొచ్చని మోడర్న్ స్టడీస్ చెబుతున్నాయి. ఇక వేల్స్ ఎవల్యూషన్ జరగకముందు అంటే డైనోసార్ల కాలంలో సముద్రాలను కేవలం రెప్టైల్స్ మాత్రమే పాలించేవి. వాటిలో అపెక్స్ ప్రెడేటర్స్ అయిన మొసాసార్స్ కావచ్చు లేదా బ్లూ వేల్ కంటే పెద్దగా ఉండే ఇక్టియోసార్స్ కావచ్చు. అలాగే పొడవైన మెడ ఉండే ప్లీసియోసార్స్ని కూడా మనం మర్చిపోలేం. ఖచ్చితంగా ఈ మెరైన్ రెప్టైల్స్ అన్ని సముద్రాలపై ఏకంగా 186 మిలియన్ సంవత్సరాల పాటు రాజ్యం ఏలాయి. ఆ తర్వాత ఒక ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టడం వల్ల అవి డైనోసార్లతో పాటే అంతరించిపోయాయి. చివరికి కాలంలో కేవలం సీ టర్టిల్స్ లాంటి పూర్తి మరైన్ జీవులు లేదా మొసళ్ల లాంటి సెమీ మరైన్ రెప్టైల్స్ మాత్రమే బ్రతుకున్నాయి. కానీ డైనోసార్ల కాలం నాటి మొసళ్ళు ఇప్పటికీ బతుకున్నప్పుడు ఆ అంతు చిక్కని సముద్రపు అడుగున ఏదైనా ఒక ప్రీ హిస్టారికల్ రెప్టైల్ బ్రతికి ఉండే ఛాన్స్ లేదా? మొసాసారస్ లేదా ఇక్టియోసారస్ లాంటి జాయింట్ అపెక్స్ ఈ కాలంలో బతికుండడం దాదాపు అసాధ్యం. కానీ ప్లిసియోసారస్ లాంటివి మాత్రం ఇంకా ఎక్కడో దాక్కునుండొచ్చు. 1965లో యుఎస్ నేవీకి చెందిన అల్విన్ సబ్మెరబుల్ 5300 ఫీట్ల లోతులోకి వెళ్ళింది. అందులో ఉన్న 2 పైలట్స్ అచ్చం ప్లిసియోసార్ లాగా ఉన్న ఒక యానిమల్ ఈదుకుంటూ వెళ్లడాన్ని తమ కళ్లతో స్వయంగా చూశారు. డీప్ సీలో ప్లిసియోసార్ బ్రతికే ఉన్నాయనడానికి ఇది ఒక బలమైన సాక్ష్యం. అంతేకాకుండా గత 1500 ఏళ్లుగా స్కాట్లాండ్లో కూడా లాక్నెస్ మాన్స్టర్ పేరుతో ఇలాంటి జంతువుల్ని చూస్తున్నట్లు చెబుతున్నారు అక్కడ వాళ్ళు. దానికి సంబంధించిన ఒక కాంట్రవర్షియల్ ఫోటో కూడా ఉంది. ఇదొక్కటే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్లిసియోసారస్ని వేరువేరు పేర్లతో చూసినట్లు చాలా రికార్డ్స్ చెబుతున్నాయి. పాత రోజుల్లో మనుషులు సముద్రం మీద ఓడల్లో ప్రయాణిస్తున్నప్పుడు తరచుగా సీ సర్పెంట్స్ లాంటి జీవులు కనిపించినట్లు ఎన్నో కథలున్నాయి. అయితే సాధారణంగా కనిపించే సీ సర్పెంట్స్ అన్ని ఓవర్ ఫిష్ అయి ఉండొచ్చని మనకు ఒక అంచనా ఉంది. కానీ గ్లౌసెస్టర్ సీ సర్పెంట్ లాంటి కొన్ని జాయింట్ స్నేల్స్ చాలా మందికి కనిపించాయని చెప్తూ ఉన్నారు. అలాగే హుడ్ ఐలాండ్ మాన్స్టర్ కి సంబంధించిన ఒక ఫోటో కూడా మన దగ్గర ఉంది. దీంతో పాటు కార్డ్బరోసారస్ కి సంబంధించిన ఒక స్పెసిమెన్ కూడా డిస్కవర్ అయింది. ఈ ఆధారాలన్నీ కూడా ఈ కాలంలో ఏదో ఒక జాయింట్ స్నేక్ బ్రతికే ఉందేమో అనే ఒక బలమైన నమ్మకాన్ని బయటకు తీస్తున్నాయి. మనకు తెలుసున్నంత వరకు ఈ కాలంలో అంత పెద్ద సీ స్నేక్ ఏదీ లేదు. అయితే 47 మిలియన్ సంవత్సరాల క్రితం పాలియోఫిస్ కొలోసస్ లాంటి జాయింట్ సీ స్నేక్స్ ఖచ్చితంగా ఈ భూమి మీద ఉండేవని ఫాసిల్స్ రికార్డ్స్ చెబుతున్నాయి. ఇవి సైజులో ఏకంగా 4 సుజుకి ఆల్టో కార్లతో సమానం. అలాగే ఆ కాలంలో ఇవే అపెక్స్ ప్రెడేటర్స్. అలాంటి స్నేక్స్ ఎప్పటికైనా సర్వైవ్ అవుతాయి. నేటికి సముద్రపు అడుగు భాగంలో ఉండే ఉంటాయి. ఇక ఈ ప్రపంచంలోనే అతిపెద్దదైన పసిఫిక్ మహాసముద్రంలో 1997లో ఒక వింత సౌండ్ రికార్డ్ అయింది. నేపాల్ నుంచి జపాన్కి ఎంత దూరం ఉంటుందో దాదాపుగా అంత దూరం నుంచి ఆ సౌండ్ ట్రావెల్ అయ్యి వచ్చింది. ఒకవేళ ఆ సౌండ్ ఏదైనా బ్రతికి ఉన్న జంతువుదే అయితే అది ఖచ్చితంగా ఒక బ్లూ వేల్ కంటే 100 రెట్లు పెద్దగా ఉండి తీరాలి. ఇక్కడ నుంచి బ్లూప్ అనే ఒక జాయింట్ యానిమల్ గురించి అంచనాలు మొదలయ్యాయి. అయితే కొంతమంది సైంటిస్టులు ఇది మంచు కొండలు విరిగినప్పుడు ఏర్పడిన సౌండ్ అంటున్నారు. కానీ నిజమేంటంటే ఎన్నో మిలియన్ సంవత్సరాల క్రితం బ్లూప్ లాంటి జాయింట్ ఫిషెస్ ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అయ్యాయి. దానికి ఉదాహరణే లీడ్ చేసి.
ఇప్పటి వరకు డిస్కవర్ అయిన వాటిలో ఇదే ప్రపంచంలోని అతిపెద్ద ఫిష్. ఇది తన 40 వేళ్ల పళ్లతో ఉన్న నోరు తెరిచినప్పుడు అచ్చం ఒక బ్లూ వెల్ లాగే కనిపిస్తుంది. దీని సైజ్ ముందు మనం చిన్న ఆట బొమ్మలా ఉంటాం. వాటిలో కొన్ని బహుశా నేటికి డీప్ సీలో ఎక్కడో ఒక చోట తిరుగుతూనే ఉంటాయి. అవును, 1966లో డీప్ స్టార్ 4000 అనే ఒక సబ్మరైన్ 4 ఈఫిల్ టవర్లంత లోతుకు వెళ్ళినప్పుడు అందులోని ఒక క్రూ మెంబర్ అచ్చం లిడ్జిస్ లాంటి ఒక పెద్ద చేపను చూశానన్నాడు. అంతేకాకుండా 1932లో ప్రపంచంలోనే మొట్టమొదటి డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ వెజల్ ఎక్స్పెరిమెంట్ 2000 ఫీట్స్కి వెళ్ళినప్పుడు అందులో ఉన్న బయాలజిస్ట్ విలియం బేబీ ఒక 5 కొత్త జాతుల ఫిషెస్ని చూశారు. కానీ అవి తర్వాత మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. సముద్రంలో పుట్టిన అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో మెగాలోడాన్ ఖచ్చితంగా మొదటి వరుసలో ఉంటుందట. సుమారుగా 3.6 మిలియన్ సంవత్సరాల క్రితం వచ్చిన గ్లోబల్ కూలింగ్ ఈవెంట్ వల్ల ఇవి అంతరించాయి. కానీ ఈ షార్క్ నేటికి డీప్ సీలో బ్రతికుండే ఛాన్స్ ఏమైనా ఉందా? మనకు తెలిసిన మెగాలోడాన్ దాదాపుగా 80 ఫీట్లు, అంటే ఒక 5 ఫార్చ్యూనర్ కార్ల అంత పొడవు. మనకు తెలిసిన మెగాలోడాన్ దాదాపుగా 80 ఫీట్లు ఉంటుంది. అది కేవలం సముద్రపు పై భాగంలో మాత్రమే ఉండే సర్ఫేస్ లెవెల్ షార్క్. సాధారణంగా సర్ఫేస్ లెవెల్ ఎనిమల్స్ డీప్ సీలో ఉండే విపరీతమైన ప్రెషర్ను తట్టుకోలేవు. కానీ ప్రకృతిలో ఏవైనా మార్పులు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది రూపాంతరం చెందుతుంది. మరి మెగాలోడాన్ లేదా ఆ జాతికి చెందిన జంతువులు కూడా ఇలాగే ఎవాల్వ్ అయి ఉంటాయా? అవును, 1875లో డిస్కవర్ అయిన చాలా జంతువులు ఇదే చెప్తున్నాయి. అంటే కేవలం కొన్ని వేల సంవత్సరాల క్రితం వరకు కూడా మెగాలోడాన్ జాతి సముద్రాల్లో బ్రతికే ఉన్నట్లు ఈ ఆధారాలు చెబుతున్నాయి. ఈ పళ్ళు మెగాలోడాన్ ఎక్స్టెన్షన్ డేట్ను కూడా ఛాలెంజ్ చేస్తున్నాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల జాయింట్ షార్క్స్ని చూసామన్న కాంట్రవర్షియల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఈ ఆధారాలన్నీ చూస్తుంటే నేటికి మెగాలోడాన్ లాంటి షార్క్ ఏదో ఖచ్చితంగా బ్రతికే ఉందన్న నమ్మకం కలుగుతుంది. అందుకే భవిష్యత్తులో డీప్ సీ నుంచి ఏదైనా ప్రీ హిస్టారిక్ షార్క్ డిస్కవర్ అయినా అందులో పెద్ద ఆశ్చర్యం ఉండదు. మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.